హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి డేట్స్ అనేవి త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ డేట్స్ అనేవి ఎప్పుడు అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలానే చాలామంది అడుగుతున్నారు, ఏపీ ఎంసెట్లో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి సీట్ వస్తే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి. అలా ఏమి లేదు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు కనుక సీట్ వచ్చినట్టయితే దానికి ఫుల్ ఫీజు రియంబర్స్మెంటే వస్తుంది, మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉంటారు. లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మండే అయితే మనకు మీటింగ్ అయితే జరగడం జరిగింది కదా ఏపీఎస్హెచ్లో. సో ఆ మీటింగ్ ప్రకారం మనకైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది త్వరలో కండక్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి మనం చాలా న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో అయితే చూడడం జరిగింది. సో ఒకవేళ వాళ్ళు కనుక ఇప్పుడు మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ అనేది ఎప్పుడు వేయచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే సాఫ్ట్వేర్తో మాట్లాడబోతున్నారు అనమాట. సో వాళ్ళు షెడ్యూల్ అనేది ఎప్పుడు వేయచ్చు అంటే, మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్స్ కూడా ఒక వీడియో చేశాను అనమాట. ఎక్స్పైరీ డేట్స్ అంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే సెకండ్ ఫేజ్కి అండ్ అలానే ఫైనల్ ఫేజ్కి అంటే థర్డ్ ఫేజ్కి ఉన్న డిస్టెన్స్ 15 days అనమాట. సో మనకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది, August 20కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు 15 days అంటే ఆగస్ట్, ఇక్కడ 10 days, ఇక్కడ 5 days అంటే September 5. అంటే ఈ వీక్లో ఈరోజు 3 కదా. సో మనకి ఏమైనా వస్తే ఇంకా 2-3 daysలో షెడ్యూల్ అయితే రావాలి. వాళ్ళైతే కన్ఫామ్గా 2-3 daysలో మనకి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అన్నమాట వెబ్సైట్లో. మనం ఇప్పుడు చూసుకుంటే కూడా వెబ్సైట్లో ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఇక్కడైతే. సో బట్ మనకైతే ఇంకా 2-3 daysలో అయితే కన్ఫామ్గా ఈ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఈరోజు వాళ్ళు సాఫ్ట్వేర్ అంటే మన వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి షెడ్యూల్ అనేది వెబ్సైట్లో అయితే అప్డేట్ చేపిస్తారని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మనకి ఇంకా 30,000 సీట్స్ ఉన్నాయి కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది చాలా కాలేజీలో సీట్స్ అయితే ఉండొచ్చు. సో ఒకసారి మనమైతే ఏ కాలేజీలో అండ్ ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలేదు. వన్స్ వాళ్ళు ఒకసారి రిలీజ్ చేసినట్టయితే నేను మీకు కన్ఫామ్గా ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే చేశాను అనమాట. సో అలా తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం డైరెక్ట్గా మనకున్న కాలేజ్లో అండ్ ఆ బ్రాంచెస్లో మనం డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఓన్లీ సీట్ రాని వాళ్ళు ఎలిజిబులా, లేకుంటే సీట్ ఫస్ట్ ఫేజ్లో అయినా సెకండ్ ఫేజ్లో అయినా సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబులా అంటే, సో ఎవరైనా ఎలిజిబుల్ అనమాట. మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అయినా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ సీట్ వచ్చినా ఆర్ బోత్ ఫేజెస్లో మీకు సీట్ రాకపోయినా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మీరైతే ఎలిజిబుల్ అనమాట. మీరైతే థర్డ్ ఫేజ్లో డైరెక్ట్గా ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి కొంతమందికి అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రావాలని అయితే అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో అయితే వాళ్ళకి సీట్ రాలేదనమాట. సో వాళ్ళైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కన్ఫామ్గా సీట్ రావాలి, లేదంటే మేనేజ్మెంట్ అయినా జాయిన్ అవ్వాలి, ఆర్ ఎల్స్ 1 year అయినా వేస్ట్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసమే ప్రతి ఒక్కరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే వరకు #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం ఆపొద్దు. ఇది చెప్తూనే ఉన్నా, ఎందుకంటే మీరు దాన్ని ఆపడం వల్ల మనం లైట్ తీసుకున్నట్టు ఉంటుంది. సో వన్స్ మనకైతే గవర్నమెంట్ సైడ్ నుంచి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనమైతే రిలాక్స్ అవ్వచ్చు. సో అంతవరకు #V1 థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి చేయడం అయితే ఆపొద్దు. సో ఇదన్నమాట, త్వరలో అయితే మనకు డేట్స్ అయితే రాబోతున్నాయి. అది 1 or 2 daysలో అయితే ఈరోజు వాళ్ళు వెబ్సైట్ వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళైతే షెడ్యూల్ అనేది మన వెబ్సైట్లో అయితే ఏమైనా చేంజ్ చేయించచ్చు అనమాట. సో మనం ఇందాక చూసుకుంటే ఇక్కడ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా. సో అలా ఏమైనా మనకు కంప్లీట్గా వాళ్ళైతే వెబ్సైట్లో అయితే చేంజ్ చేయించచ్చు. సో ఏ అప్డేట్ వచ్చినా నేనైతే మీకు కన్ఫామ్గా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. సో మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎవరికి అయితే వస్తుంది అనమాట. సో ఇది మోస్ట్లీ మీకు అయితే అర్థమైంది అనుకున్నా. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది 1 or 2 daysలో వస్తుంది. యాజ్ పర్ మనం ఎక్స్పైరీ డేట్స్ ఇచ్చిన ప్రకారం September 5 లోపు అయితే రావచ్చు. సో ఇదన్నమాట మీకైతే వీడియోలో ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.